మనం ఎన్నో రకాల కొత్త విషయాలను కనుగొంటూ ఉంటాం. వాటన్నిటిని కూడా చరిత్రకు సంబంధించిన గొప్ప విషయాలుగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. కానీ కొన్ని రకాల ఆవిష్కరణలు మాత్రం చరిత్రకు సంబంధించిన వస్తువులుగా, చరిత్రకు సంబంధించిన విషయాలుగా కాకుండా చరిత్రని తిరగరాసే విషయాలుగా, చరిత్రని తిరగరాసే వస్తువులుగా మారుతూ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్ని అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం. అవి ఈవెన్ మన యొక్క చరిత్రని కంప్లీట్గా తిరగరాసే పరిస్థితుల్లో ఉన్నాయి. సో అలాంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, ఏలియన్ స్టాట్యూస్ ఇన్ జార్డాన్. 1983వ సంవత్సరంలో కొన్ని వింతైన స్టాట్యూస్ని జార్డాన్లోని ఒక ప్రాంతంలో చేస్తున్న ఎక్స్కవేషన్స్లో కనుగొన్నారు. జార్డన్ కంట్రీ యొక్క క్యాపిటల్ అయిన ఆమన్కి చాలా దగ్గరలో ఒక నియోలిథిక్ సెటిల్మెంట్ ఉంది. దాని పేరు ఆయిన్ గజాల్. ఈ ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు కొన్ని తవ్వకాలు చేస్తున్న టైంలో వాళ్ళకి భూమి లోపల భద్రంగా సమాధి చేయబడ్డ కొన్ని ఏలియన్ స్టాట్యూస్ కనబడ్డాయి, ఏలియన్ స్కల్ప్చర్స్ కనబడ్డాయి. ఇవి చాలా అంటే చాలా వింతగా ఉన్నాయి. ఎందుకంటే వాటి యొక్క ఫేషియల్ ఫీచర్స్, వాటి యొక్క బాడీ ఫీచర్స్ అంతకుముందు మనం చూసిన ఏ స్టాట్యూతోని కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ గాడ్స్ యొక్క స్టాట్యూస్ లాగా కానీ, లేదా రాజుల యొక్క స్టాట్యూస్ లాగా కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదు. వాటి కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బయటికి పొడుచుకొచ్చినట్టు కూడా కనబడుతున్నాయి. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏలియన్స్ లాగే కనబడుతూ ఉన్నాయి. అలాగే వాటి బాడీస్ కూడా చాలా సన్నగా ఉన్నాయి. అంటే మనం మార్స్ పీపుల్ ఎలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తామో, ఏలియన్స్ ఎలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే ఉండడం జరిగింది. అండ్ వాటి యొక్క మరొక వింతైన ఫీచర్ ఏంటి అంటే చాలా స్టాట్యూస్కి 2 తలలు ఉన్నాయి. అంటే వాటి యొక్క బాడీ సింగిలే, కానీ ఆ స్కల్ప్చర్కి 2 హెడ్స్ అయితే ఉన్నాయి. ఒక బుల్డోజర్ను ఉపయోగించి వాటన్నింటినీ కూడా బయటికి తీశారు. ఆ ప్రాంతంలో మొత్తంగా 30కి పైగా హ్యూమనాయిడ్ ఫిగరెన్స్ అయితే కనబడ్డాయి. అండ్ అవన్నీ కూడా ఒక ప్రీ హిస్టారిక్ విలేజ్కి చెందినవి అని శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటంటే ఆ విలేజ్ 2000 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో సర్వైవ్ అయింది. అంటే ఆ విలేజ్ 8000 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 6000 బిఫోర్ ద కామన్ ఎరా మధ్యలో 2000 సంవత్సరాల పాటు సర్వైవ్ అయిందని నమ్ముతున్నారు. అండ్ వాళ్ళు చెబుతున్న మరొక విషయం ఏంటంటే ఈ ఆయిన్ గజాల్ అనేది మిడిల్ ఈస్ట్ లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ అని కూడా అభిప్రాయపడుతున్నారు నియోలిథిక్ ఏజ్ టైంలో. అయితే ఆ విగ్రహాల ద్వారా మనం అక్కడ ప్రజల యొక్క కల్చర్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోలేకపోతున్నాం. కొంతమంది చెప్పింది ఏంటి అంటే ఆ ప్రాంతంలో అన్నోన్ హ్యూమన్స్ నివసించేవారు, వాళ్ళ యొక్క సివిలైజేషన్ ఆ ప్రాంతంలో సర్వైవ్ అయింది ఎన్నో ఏళ్ల పాటు తెలియజేస్తూ వచ్చారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ స్టాట్యూస్ అక్కడ నివసించిన వాళ్ళవి కాదు, అక్కడ నివసించే వాళ్ళు చూసిన రియల్ క్రీచర్స్ అని చెబుతున్నారు. అంటే పురాతన కాలం నాటి ఆ ప్రాంతానికి చెందిన హ్యూమన్స్ ఇలాగ 2 తలని కలిగి ఉన్న వింత క్రీచర్స్ని చూసి ఉండొచ్చు. అవి భూమికి చెందినవైనా అయి ఉండొచ్చు, లేదంటే ఏలియన్ క్రీచర్స్ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతం వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు ఇక్కడి వాళ్ళు ఆ ఏలియన్స్ని చూసి వాళ్ళకి తగ్గట్టుగా ఆ శిల్పాలను చెక్కి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ఇదైతే మాత్రం ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. అండ్ ఈ డిస్కవరీ డెఫినెట్గా ఆ ప్రాంతానికి చెందిన చరిత్రని తిరగరాసే విధంగా ఉందనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదని చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ తర్వాత నెంబర్ 2, సూపర్ అక్వాస్టిక్స్. మెడిటేరియన్ సముద్ర తీరంలో ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ పేరు మాల్టా. ఈ ఐలాండ్లో మనకి ఏమాత్రం తెలియని ఒక ప్రీ హిస్టారిక్ సైట్ ఇప్పటికీ కూడా జాగ్రత్తగా కాపాడబడుతూ వస్తోంది. దాని పేరు హాల్ సెఫ్లియనీ హైపోజియం. పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఆ ప్రాంతం కూడా చాలా డిఫరెంట్గానే అనిపిస్తూ ఉంటుంది. అది ఒక సబ్టెరియన్ నెక్రోపాలిస్, అంటే భూమి యొక్క కింద భాగంలో ఉంటుంది, అది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఆర్కియాలజిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏంటంటే దీన్ని సుమారుగా 4000 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో నిర్మించి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ టైంలో మాల్టా యొక్క ఐలాండర్స్, అంటే ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా కొన్ని రిచువల్స్తో బాగా అబ్సెస్ అయిపోయారు. మెయిన్గా లైఫ్ అండ్ డెత్ విషయంలో బాగా ఎక్కువగా రిచువల్స్ని పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టారు. సో అందులో భాగంగానే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ క్రిప్స్ని ఈ ప్రాంతంలో నిర్మించారని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ వాటన్నింటినీ కూడా చేత్తోనే నిర్మించారని తెలియజేస్తున్నారు. అండ్ అది చాలా అంటే చాలా పెద్ద నెట్వర్క్ అది. అండ్ అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కవర్ చేయబడుతూ వచ్చాయి.
అండ్ అదంతా కూడా లైమ్ స్టోన్తోనే తయారు చేయబడ్డది. సో వాటిని చెక్కాలంటే అంత ఈజీ కాదు, బట్ వాళ్ళు మాత్రం చాలా ఈజీగా చేసేసారు. ఎన్నో శతాబ్దాల పాటు ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఎన్నో రిచువల్స్ని చేపడుతూ వచ్చారు. అండ్ ఆ హైపిఎంని కంటిన్యూస్గా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. ఇంకా కొత్తగా టెంపుల్స్ని కడుతూ వచ్చారు, ఇంకా లోపలికి తవ్వుతూ వచ్చారు, ప్యాసేజెస్ని కంటిన్యూస్గా ఏర్పాటు చేస్తూ వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చనిపోయిన వాళ్ళ యొక్క శరీరాలను కూడా అక్కడే సమాధి చేయడం మొదలు పెట్టారు. ఇలాగ ఆ ప్రాంతాన్ని పెద్ద పెద్దగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగా 1500 సంవత్సరాల పాటు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ హైపిఎంని ఒక గ్రాండ్ నెక్రోపాలిస్ లాగా ఉపయోగించడం మొదలు పెట్టారు. అండ్ అలాంటి దాన్ని మనం ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. బట్ 2500 బిఫోర్ ద కామన్ ఎరా నాటికి వచ్చేసరికి దాన్ని కంప్లీట్గా వెలివేసేశారు. ఎందుకంటే దాంట్లో చాలా భాగం డిస్ట్రాయ్ అయిపోయింది అప్పటికే. అండ్ 1800 సంవత్సరాల టైంలో ఇండస్ట్రియలైజేషన్ అనేది బాగా పెరుగుతున్న టైంలో అప్పటి కాలం నాటి వాళ్ళు కొంతమందికి దీని గురించి తెలుసు కాబట్టి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేశారు. కానీ ఒరిజినల్ స్ట్రక్చర్ అయితే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. బట్ లోపల చాలా కారిడార్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిలో ఒక ప్లేస్ ఉంది, దాని పేరు ద ఒరాకిల్ రూమ్. ఇది ఒక ఆబ్లాంగ్ ఛాంబర్. ఎక్స్పర్ట్స్ నమ్ముతుంది ఏంటంటే ఈ ప్రాంతంలోనే చాలా వరకు డెత్ రిచువల్స్ అనేవి జరిగాయని నమ్ముతూ ఉన్నారు. అండ్ అవన్నీ కూడా చాలా వింత వింతగా జరిగేవని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బట్ ఆ టైంలో చాలా అద్భుతమైన టెక్నాలజీని కూడా వినియోగించి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ ఒరాకిల్ రూమ్ యొక్క బార్డర్లో ఏవో సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ ఉన్న ఫీలింగ్ కలుగుతోందని అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం మీద చాలా రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసి తేల్చిన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో అద్భుతమైన సౌండ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ ప్రాంతమే కాదు, ఆ రూమ్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ సౌండ్ క్వాలిటీస్ని కలిగి ఉంది. అంటే ఎవరైతే ఆ రూమ్ని నిర్మించారో వాళ్ళు యాక్వస్టిక్ టెక్నాలజీని చాలా అద్భుతంగా ఉపయోగించారు. అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ని కంప్లీట్గా మార్చడానికి ఆ రూమ్ని వాడుకున్నారు. అంటే ఆ ప్రాంతానికి కనుక మీరు వెళ్ళినట్టయితే ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టమ్స్ కారణంగా మీరు కంప్లీట్గా ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. బేసిక్గా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో హ్యూమన్ వాయిస్ని ట్యూన్ చేయడం ద్వారా మనుషులందరికీ కూడా భూమి మీద కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. దీనికోసం ఒక టెస్ట్ని కండక్ట్ చేశారు. అండ్ ఆ టైంలో వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎదురైందంటే ఒక మాదక ద్రవ్యాన్ని తీసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని ఒక సౌండ్ని 10 సెకండ్ల పాటు వింటే వాళ్ళకి ఎదురైందనమాట. సో బేసిక్గా ఫిజికల్గా మనం నాయిస్ని ఫీల్ అవుతూ ఉంటే అది మెంటల్గా మన బాడీ మీద చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయితే చేస్తోంది. సో ఇలాగా వాయిస్కి సంబంధించి ఎన్నో రకాల టెస్ట్ అనేవి చేపట్టినప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఇదే కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉందని అయితే శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. బట్ అప్పటి కాలంలోనే అంత అద్భుతమైన టెక్నాలజీని భూమి లోపల ఏర్పాటు చేశారంటే చాలా పెద్ద విషయం కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు దీని కారణంగా మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు కూడా. క్లినికల్ న్యూరో సైకాలజీ యూనివర్సిటీ ఆఫ్ ట్రియస్టేకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే కొన్నిసార్లు మాదక ద్రవ్యాలు తీసుకున్న తర్వాత మనుషులలోకి ఒక సెపరేట్ కాన్షియస్నెస్ వస్తుంది. కొన్నిసార్లు అవి ఓవర్ డోస్ అయినట్టయితే నార్మల్ కాన్షియస్నెస్ అనేది ఎప్పటికీ రాదు. అంటే నార్మల్ స్టేట్లోకి మళ్ళీ ఎప్పటికీ రాలేరు కదా. సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరుగుతుందంట. అంటే ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా కొన్నిసార్లు ఎక్కువగా కనుక మనం దానికి ఎఫెక్ట్ అయినట్టయితే మనం మళ్ళీ నార్మల్గా మారే అవకాశాలు అసలు ఏమాత్రం లేవంట. బట్ ఈ టెక్నాలజీ మొత్తాన్ని, ఈ టైప్ ఆఫ్ ట్రాపింగ్ని, ఈ టైప్ ఆఫ్ హాలుసినేషన్ని అప్పటి కాలంలోనే నియోలిథిక్ బిల్డర్స్ క్రియేట్ చేశారంటే చాలా అద్భుతమైన విషయం. అండ్ హ్యూమన్ మైండ్ని వాళ్ళు అప్పట్లోనే ఎంత భారీ స్థాయిలో స్టడీ చేశారో మనకి దీనిని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బట్ డెఫినెట్గా దీని గురించి మన హిస్టరీ బుక్స్లో ఎక్కడా లేదు కదా. సో యాక్వస్టిక్ లెవిటేషన్ అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా మనకు తెలుస్తోంది. అలాంటిది యాక్వస్టిక్స్ని ఉపయోగించి హ్యూమన్ మైండ్ని కంట్రోల్ చేయడం అనే కాన్సెప్ట్ని అప్పట్లోనే వాళ్ళు వాడారంటే అది చాలా అంటే చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 3, ద ఫేక్ ఎంపరర్. సుమారుగా 300 సంవత్సరాల పాటు హిస్టోరియన్స్ మరియు ఆర్కియాలజిస్టులు వీళ్ళంతా కూడా ఎంపరర్ అయిన స్పాన్సియన్ అనే పర్సన్ నిజం కాదు, ఒక మిత్ మాత్రమే, అబద్ధమని కొట్టిపడేశారు. అయితే 1713వ సంవత్సరంలో ట్రాన్స్లివేనియాలో కొన్ని గోల్డ్ కాయిన్స్ దొరికాయి. ఆ గోల్డ్ కాయిన్స్ చాలా వింతగా ఉన్నాయి. అంటే అవి ఎందుకు వింతగా అనిపించాయి అంటే వాటి మీద ఒక రాజు యొక్క పేరు ఉంది, ఒక రాజు యొక్క ఫోటో ఉంది. అదే ఎంపరర్ అయిన స్పాన్సియన్ యొక్క పేరు. బేసిక్గా అలాంటి పేరుని శాస్త్రవేత్తలు ఎప్పుడు వినలేదు, అలాంటి ఫేస్ని కూడా ఎప్పుడూ చూడలేదు. సో ఆ టైంలో ఆ కాయిన్స్ మీద కొన్ని స్టడీస్ చేశారు అవి నిజమో కాదో తెలుసుకోవడానికి. అండ్ ఆ కాయిన్స్ ఫేక్ అని కొట్టిపడేశారు. సో ఎవరో కావాలని ఆ కాయిన్స్ని ఫోర్స్ చేసి రీసెర్చర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారని చాలామంది అభిప్రాయపడ్డారు.
3 శతాబ్దాలు అలాగే గడిచిపోయాయి. ఆ రాజు అసలు నిజంగా లేడని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. బట్ రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఆ కాయిన్స్ మీద మళ్ళీ పరిశోధనలు చేశారు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి. 1713 టెక్నాలజీ ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ ఏంటి, చాలా డిఫరెంట్ కదా. సో ఆ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు పరిశోధనలు చేసినప్పుడు తేలిన విషయం ఏంటంటే ఆ కాయిన్స్ రియలే, ఆ ఎంపరర్ కూడా రియలే. అతను కూడా భూమి మీద బ్రతికి ఆ తర్వాత చనిపోయాడు. ప్రొఫెసర్ అయిన పాల్ పియర్సన్ అనే ఒక వ్యక్తి ఈ ఇన్వెస్టిగేషన్ని చేపట్టడం జరిగింది. ఆ కాయిన్స్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నాడు. ఇదంతా కూడా జరిగింది 2020 సంవత్సరంలో లాక్డౌన్లో. బేసిక్గా అతను 248వ సంవత్సరం కామన్ ఎరాలో వచ్చిన ఒక పాండమిక్ గురించి ఒక డాక్యుమెంటరీ క్రియేట్ చేయాలనుకున్నాడు. సో ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ గురించి పరిశోధనలు చేస్తున్న టైంలో అతనికి రోమన్ ఎంపైర్కి చెందిన కొలాప్స్ గురించి పూర్తి విషయాలు అయితే తెలిసాయి. అంటే అప్పట్లో రోమన్ ఎంపైర్కి కూడా ఆ పాండమిక్ వచ్చింది, దాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసింది. కంప్లీట్ ఎకనామిక్ డిక్లైన్ అయితే వచ్చింది. ఫెమైన్ అనేది రోమన్ ఎంపైర్ మొత్తం స్ప్రెడ్ అయింది. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది, యుద్ధం కూడా వచ్చింది. అయితే పాల్ ఇలాగా తన స్టోరీ కోసం, తన ఆర్టికల్ కోసం, తన డాక్యుమెంటరీ కోసం పరిశోధన చేస్తున్న టైంలో ఈ ట్రాన్స్లవేనియాకి చెందిన కాయిన్స్ గురించి కూడా తెలుసుకున్నాడు. సో అప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటంటే వాటిని ఫేక్ అని పెట్టేశారు, కానీ నిజానికి అవేవి కూడా ఫేక్ కాదు. కానీ ఆ తర్వాత 1860 నుంచి కూడా చాలామంది ఈ కాయిన్స్ మీద రీసెర్చ్లు చేసి వాళ్ళందరూ కూడా ఈ ఫేక్ కాయిన్సే అన్నారు. వాళ్ళందరూ అలాగే ఎందుకు అనాల్సి వచ్చింది అంటే బేసిక్గా అవి చూడడానికి ఫేక్లా అనిపిస్తూ ఉంటాయి. బేసిక్గా రోమన్ ఎంపైర్కి చెందిన కాయిన్స్ అనేవి చాలా హై క్వాలిటీని కలిగి ఉంటాయి. సో అప్పటి కాలం నాటి హై లెవెల్ గోల్డ్ కాయిన్స్లో దేనితోని కూడా ఇవి క్వాలిటీ పరంగా మ్యాచ్ అవ్వట్లేదు. అంటే 2000 సంవత్సరాల క్రితం నాటివి అంటే చాలా అద్భుతంగా ఉండాల్సి ఉంటుంది, బట్ ఇవి అలా లేవు. బట్ అయినా కూడా ఎందుకనో పాల్ టీం మాత్రం ఇది నిజమో కాదో తెలుసుకోవడం కోసం మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుందామని పరిశోధనలు చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇవి 3rd సెంచరీ CEకి చెందిన కాయిన్స్ అని తేలింది. అండ్ ఆ టీం వాళ్ళు తెలియజేసిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా డాషియా అనే ప్రాంతానికి చెందిన కాయిన్స్ అని తెలియజేశారు. సో ఇవి అఫీషియల్ రోమన్ కాయిన్ మేకర్స్ చేత తయారు చేయబడినవి అయితే కాదు, కానీ వేరే వాళ్ళు తయారు చేసి రోమన్ ఎంపైర్కి ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఆ స్పాన్సియన్ ఉన్నాడు, కాకపోతే అతను రాజు కాకుండా ఒక లోకల్ మిలిటరీ ఆఫీసర్గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. అండ్ ఆ ప్లేగ్ వ్యాధి వచ్చిన టైంలో అతను ఆ ప్రాంతంలోనే తన యొక్క విధి నిర్వహణ కూడా చేపట్టాడు. కాకపోతే ఏంటి అంటే కొన్నిసార్లు మారు వేషాల్లో తిరుగుతూ ఉంటారు కదా, అంటే రాజులు తమకు ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు వేరే వాళ్ళని రాజులుగా బయటకు చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగా మేబీ ఇతన్ని ఎంపరర్గా చూపించి ఉండొచ్చు, అంటే సివిల్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కోసం ఇతన్ని ఎంపరర్గా కంటిన్యూ అయ్యేటట్టు చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి రోమ్కి మనీ రావడం అయితే ఆగిపోయింది. సో అలాగా అతని ఫేస్తో కూడుకున్న కాయిన్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. బట్ అతనైతే రియల్ పర్సనే, అండ్ అతనికంటూ ఒక చిన్న ఎంపైర్ ఉంది, ఎందుకంటే అతను చాలా మందిని కంట్రోల్ చేయగలడు కాబట్టి. అండ్ అతని ఫేస్ కూడా రియలే. అండ్ ఇప్పుడు ఈ భూమి మీద అతని ఫేస్ని కలిగి ఉన్న కాయిన్స్ కేవలం 4 మాత్రమే ఉన్నాయి. సో ఒకప్పుడు ఏవైతే కాయిన్స్ని ఫేక్ అని కొట్టిపడేసి పక్కన పడేశారో 300 సంవత్సరాల పాటు వాటిని కనీసం పట్టించుకోలేదు, అవన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ రోమన్ కాయిన్స్లో ఒకటని చెప్పొచ్చు. ఇప్పుడు వాటిని కనుక వేలం పాట పెట్టినట్టయితే చాలా భారీ స్థాయిలో డబ్బులు వస్తాయి. మీలో ఎవరైనా కాయిన్ కలెక్టర్స్ ఉన్నారా? ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 4, ద ఫర్గెటన్ ఎక్స్పెడిషన్స్. బేసిక్గా మనలో చాలా మంది నమ్మేది ఏంటి, క్రిస్టఫర్ కొలంబస్సే అమెరికాని కనుగొన్నాడు, క్రిస్టఫర్ కొలంబస్సే భూమి మీద చాలా ప్రాంతాలను కనుగొన్నాడు. బట్ క్రిస్టఫర్ కొలంబస్ భూమి గుండ్రంగా ఉంది అని ప్రూవ్ చేయలేదు. మిడిల్ ఏజ్కి చెందిన ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పీపుల్కి భూమి గుండ్రంగా ఉందనే విషయం తెలుసు అని చెబుతూ ఉంటారు. బట్ అలాగని క్రిస్టఫర్ కొలంబస్ ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత తన షిప్పులు భూమి యొక్క ఎడ్జ్ నుంచి కిందకి పడిపోయి సముద్రంలోంచి గాల్లోకి వెళ్ళిపోతాయని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అతను కూడా భూమి గుండ్రంగా ఉంటుందని నమ్మాడు. కాకపోతే ఏంటంటే తనకి ఎదురుగా ఒకటి వస్తుంది అని అతను ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి వచ్చింది. అంటే అతను ఆసియాకి వెళ్ళాడు కదా, ఆ తర్వాత అతను తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అంటే యూరప్కి మరియు ఏషియాకి మధ్యలో ఉన్న సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. ఆ టైంలో అతను ఏమనుకున్నాడు అంటే తను ఇండియాకి వెళుతున్నాను అనుకున్నాడు, కానీ అతను నార్త్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. సో బేసిక్గా హిస్టరీ బుక్స్ మనకి కొలంబస్ గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయలే. అండ్ కొలంబస్సే మొట్టమొదటిగా నార్త్ అమెరికాని కనుగొన్నాడని చెబుతూ ఉంటారు, కానీ అంతకు ముందే లీఫ్ ఎరిక్సన్ కానీ లేదంటే అతని యొక్క వైకింగ్ కామ్రేడ్స్ కానీ నార్త్ అమెరికాని 500 సంవత్సరాల ముందే కనుగొన్నారు కొలంబస్ కంటే. అంతేకాదు వైకింగ్స్ ఆ ప్రాంతాన్ని విన్లాండ్ అని పిలిచేవారు. బేసిక్గా ఇప్పుడు అది అమెరికా అయింది, కానీ అది ఒకప్పుడు విన్లాండ్ అని పిలువబడేది వాళ్ళందరి చేత. అలాగే కెనడాకి చెందిన ఎంతో మంది ఆర్కియాలజిస్టులు కెనడాలో వైకింగ్ సెటిల్మెంట్స్ని కనుగొన్నారు. కెనడా యొక్క న్యూ ఫౌండ్లాండ్లో అలాగే లాబ్రాడార్లో మనకి వైకింగ్ సెటిల్మెంట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. సో వాళ్ళు ఈ ప్రాంతంలో అమెరికా కంటే ముందే వచ్చి ఉండొచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ చాలామంది ఎకనామిక్స్ కానీ హిస్టోరియన్స్ కానీ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు లేట్గా వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతూ ఉంటారు.
ముందు కెనడాకు వచ్చి తర్వాత నార్త్ అమెరికా కాకుండా ముందు నార్త్ అమెరికాకు వచ్చి తర్వాత కెనడాకు వచ్చి ఉండొచ్చు అని తెలియజేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బాస్టన్ దగ్గరలో ల్యాండ్ అయ్యారని కూడా తెలియజేస్తూ ఉంటారు. సో ఇలాగ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే వినబడుతూ ఉంటాయి. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే నార్త్ అమెరికా యొక్క ఈస్టర్న్ కోస్ట్లో మనకి చాలా రకాల వైకింగ్ సెటిల్మెంట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా వైకింగ్స్ నార్త్ అమెరికా మీద ఎక్కువగా ఫోకస్ చేశారని అయితే తెలుస్తోంది. బేసిక్గా ఈ నిజాన్ని ఎవరు ముందు యాక్సెప్ట్ చేయలే. అంటే కొలంబస్ కంటే ముందు అమెరికాని వైకింగ్స్ కనుగొన్నారంటే చాలా మంది నవ్వారు. కానీ 1960 సంవత్సరంలో న్యూ ఫౌండ్లాండ్లో చాలా ప్రూఫ్లు దొరికాయి. అలాగే అమెరికాలో కూడా చాలా ప్రూఫ్లు దొరికాయి. ఇవన్నీ దొరికిన తర్వాత చరిత్రను మార్చారు. అంతకుముందు అయితే మాత్రం ఆర్కియాలజిస్టులు చాలా గట్టిగా నవ్వేవారు. సో మనం ఒకసారి కళ్ళు మూసి తెరిచేలోపు చరిత్ర మారిపోవచ్చు. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వైకింగ్స్ కంటే ముందు నార్త్ అమెరికాని ఇంకెవరైనా రీచ్ అయ్యారా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ఈజిప్టియన్స్ వైకింగ్స్ కంటే ముందు నుంచే నార్త్ అమెరికాని రీచ్ అయ్యి అక్కడ వాళ్ళతో ట్రేడింగ్ చేశారని చెబుతూ ఉంటారు. అంటే 6000 బిఫోర్ ద కామన్ ఎరా టైంలోనే ఈజిప్టియన్స్ మరియు ఫెనోషియన్ సైలర్స్ నార్త్ అమెరికాని చేరుకొని అక్కడ వాళ్ళతో ట్రేడింగ్ చేశారని చెబుతూ ఉంటారు. బేసిక్గా గ్రాండ్ ఎక్స్పెడిషన్లో భాగంగా ఈజిప్టియన్స్ చాలామంది మెడిటేరియన్ ప్రాంతం మొత్తాన్ని కూడా కవర్ చేశారు. వాళ్ళు ఆఫ్రికా మొత్తాన్ని కూడా చుట్టారు, రెడ్ సీ ప్రాంతాన్ని కూడా చేరుకున్నారు. ఇదంతా చాలా గ్రంథాల్లో ఉంది కాబట్టి ఇదైతే 100% ప్రూవ్డ్. కానీ ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఈజిప్టియన్స్ అలాగా మెడిటేరియన్ సీ దగ్గర మొదలుపెట్టి రెడ్ సీకి చేరుకునే క్రమంలో పొరపాటునైనా సరే మేబీ నార్త్ అమెరికానో సౌత్ అమెరికానో వాళ్ళు రీచ్ అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి కొన్ని పురాతన కాలం నాటి మమ్మీస్లో కొకైన్ కనబడింది. ఆ కొకైన్ సౌత్ అమెరికా నుంచే వచ్చింది. అది 2500 సంవత్సరాల క్రితం నాటిది. సో కొలంబస్ కంటే వైకింగ్స్ కంటే ముందే ఆ ప్రాంతంలో ఏదో ట్రేడింగ్ అయినా జరిగి ఉండాలి, లేదంటే ఈజిప్టియన్స్ అమెరికాకైనా వెళ్ళి ఉండాలి. అంతేకాదు మనకి కొన్ని మమ్మీస్లో నికోటిన్ కూడా కనబడుతోంది ఈజిప్టియన్ మమ్మీస్లో. అవన్నీ కూడా నార్త్ అమెరికాలోని టొబాకో ప్లాంట్స్ నుంచి వచ్చింది. సో ఒక పొటెన్షియల్ ట్రేడింగ్ లింక్ అయితే కనబడుతోంది ఈజిప్టియన్ ఫారోస్కి మరియు నార్త్ అమెరికన్ ట్రైబ్స్కి మధ్య. సో డెఫినెట్గా మనం చరిత్రని మళ్ళీ మార్చాల్సిన అవసరం వస్తుందేమో అని అయితే అనిపిస్తోంది నాకైతే. అండ్ నెంబర్ 5, రీథింకింగ్ హ్యుమానిటీ. ఇండోనేషియాలోని ఒక రిమోట్ పార్ట్లో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. అది మనిషి యొక్క చరిత్రని కంప్లీట్గా మార్చేటట్టుగా ఉంది. 2014 సంవత్సరంలో ఆర్కియాలజిస్ట్ అయిన మ్యాగ్జిమ్ ఆల్బర్ట్ అనే ఒక పర్సన్ తన ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారని తెలియజేశాడు. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన కేవ్ పెయింటింగ్స్ కనుగొన్నారని తెలియజేశాడు. ఈ ఆర్ట్ వర్క్స్ అనేవి ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని గుహలలో బాగా లోపల ఉన్నాయి. ఆ గుహ జంగిల్ ఆఫ్ సలావేసీలో ఉంది. ఇది ఇండోనేషియా యొక్క మోస్ట్ పాపులేటెడ్ ఐలాండ్స్లో ఒక దాంట్లో ఉంది. ఈ ప్రాంతంలో మనకి చాలా పెద్ద సంఖ్యలో కోతులు, జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. చాలా భారీ సంఖ్యలో చెట్లు ఉంటాయి. సో డెఫినెట్గా ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉండే అవకాశాలు ఏమాత్రం లేకపోలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అడిగి ఉన్న ప్రతి చోట ఒక సివిలైజేషన్ ఉంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఒక గుహలోనే ఈ వాల్ పెయింటింగ్స్ అయితే మనకు కనబడ్డాయి. ఈ వాల్ పెయింటింగ్స్ 35,400 సంవత్సరాల క్రితం నాటివే అని తెలిసింది. ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే, అంటే ఆ డేట్ కనుక వాస్తవమైనట్టయితే ఈ భూమి మీద ఇప్పటి వరకు మనకు కనబడిన ఓల్డెస్ట్ పెయింటింగ్స్ ఇవే అవుతాయి. ఇండియాలో కూడా కొన్ని పెయింటింగ్స్ బయటపడ్డాయి, అవి 10,000 సంవత్సరాల క్రితం నాటివి. అండ్ ఫ్రాన్స్లో కానీ స్పెయిన్లో కానీ ఇలాంటి కేవ్ పెయింటింగ్స్ ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటాయి. సో బేసిక్గా ఈ పెయింటింగ్స్ని అప్పట్లోనే గీసినట్టయితే నిజంగానే ఎవరు గీశారు వీటిని అంటే 35,400 సంవత్సరాల క్రితం కేవ్ పెయింటింగ్స్ చేయగలిగే టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది, అంత నాలెడ్జ్ అంత ఆర్ట్ వర్క్ ఎవరి దగ్గర ఉంది? కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఆఫ్రికాలో హోమోసాపియన్స్ 2 లక్షల సంవత్సరాల క్రితం ఎవాల్వ్ అయ్యారని చెబుతూ ఉంటారు కదా. మరి వాళ్ళు ఏమైనా గీసి ఉండొచ్చా? అంటే హోమోసాపియన్స్ అంటే మనమే, ఆల్మోస్ట్ సేమ్ మనలాగే ఉంటారు, మనలాగే బ్రెయిన్ కలిగి ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అంత ఇంటెలిజెన్స్ అనేది లేదు, అంత క్రియేటివిటీ అనేది లేదు. కొన్ని టూల్స్ని చేసుకొని తిరుగుతూ ఉండేవారు, ఏప్స్ లాగే బ్రతుకుతూ ఉండేవారు ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాల వరకు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మైండ్ సెట్ మారుతూ వచ్చింది. అండ్ ఒక ఇమాజినేషన్ లెవెల్ పెరిగిన తర్వాత మాత్రమే హోమోసాపియన్స్ ఆర్టిస్టిక్గా మారాయి. బట్ అదంతా కూడా జరిగి కొన్ని వేల సంవత్సరాలు మాత్రం అవుతుంది తప్ప మరీ 35,400 సంవత్సరాలు అయితే అవ్వలేదు. మరి అప్పటి కాలంలోనే అంత హై లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరు ఆ కేవ్ పెయింటింగ్స్ని గీశారు? అండ్ కేవలం ఆ ప్రాంతంలోనే కాదు, వేరు ప్రాంతాలలో కూడా పురాతన కాలం నాటి కేవ్ పెయింటింగ్స్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని గీసింది ఎవరు? మరి నిజంగా 35,400 సంవత్సరాల క్రితం కేవ్ పెయింటింగ్స్ గీయగల టెక్నాలజీ ఉందంటే అప్పట్లోనే మనుషులు పూర్తి స్థాయిలో ఉన్నట్టే కదా. అంటే ఆలోచన విధానం పూర్తి స్థాయిలో ఉందంటే మనిషి కూడా పూర్తి స్థాయిలో ఉన్నట్టే. మరి అదే కనుక నిజమైనట్టయితే మనం చరిత్ర మొత్తాన్ని కూడా మళ్ళీ మార్చాల్సి వస్తున్నట్టే కదా. సో అది ఇక్కడ శాస్త్రవేత్తల పాయింట్. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇవి 5 అన్ఎక్స్ప్లెయిన్డ్ డిస్కవరీస్, మన చరిత్రని తిరగరాసేవి 5 మిస్టీరియస్ డిస్కవరీస్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.